రే సిజు, బీవీతో మాట్లాడాలంటే కుదరడం లేదు. ఏంట్రా ఇప్పుడు అంత అర్జెంటు? బీవీతో నేను చాలా అర్జెంటుగా మాట్లాడాలి. ప్లీజ్ వెంటనే కనెక్ట్ చేయి. మిస్టర్ ఆండ్రూ, టుడే వివి ఈజ్ వెరీ బిజీ మ్యాన్. కారణం, ఊళ్ళో ఉన్న చిన్న దోమలు గాని, అడవిలో ఉండే పెద్ద సింహాలు గాని వివి అంటే భయపడిపోవాల్సిందే. నువ్వు గనక ఆయన రౌద్ర రూపాన్ని చూడాలనుకుంటే ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్ళి చూడు. అస్సలాముఅలైకుం. మాఫీ ముష్కిల్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నన్ను క్షమించండి. దుర్గమ్మ తల్లి నన్ను కాపాడు. రే వివి, నీకు నా సామ్రాజ్యం గురించి సరిగ్గా తెలియదురా. తెలుసుకోకుండా నన్ను ఇక్కడికి తెచ్చి కట్టిపడేసి చాలా పెద్ద తప్పు చేశావు. కర్నూలు పాత కర్నూలు అయి ఉంటుంది, కానీ ఈ వివి ఎవరన్నది ఇక్కడ వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు. నువ్వు ఎవరు అనేది నాకు అవసరం లేని విషయం. నేను మగాణ్ణి. వివి వివి, నువ్వు తీసుకున్న డబ్బుని, నువ్వు చేసిన అవమానాన్ని మర్చిపోను. నిన్ను, నీ టీషర్ట్ ని నేను మర్చిపోనురా. ఒరేయ్, వీడనుకున్నట్టు కాదులేరా. నేను ఎవరో తెలియక నాతో కళ్ళు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి వచ్చారు. నాకేం అసలు అర్థం కాలేదురా. నీకేమైనా అయిందా? అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ కి ఈ రేంజ్ అయితే నాగార్జున చిరంజీవి కనుక వచ్చుంటే వాడి పరిస్థితి ఏమయ్యేది? సరే వెళ్ళరా, వెళ్ళి పడుకో. రేపు పొద్దున్నే పని ఉంది. ఏంటి నువ్వు పడుకోవట్లేదా? నువ్వు పడుకోవట్లేదా? సరే సరే, నిద్రపోయినట్టే పడుకోరా. ఎక్కడో ఈ మాట విన్నట్టున్నానే. నీకేం కావాలి? నాకు మసాలా దోశ. నీకు మసాలా దోశ. బాబు తినడానికి ఏమన్నా? నాకు తెలీదు, ఆర్డర్ తీసుకుని అబ్బాయి వేస్తాడు. అన్నా, ఓ మాట చెప్పనా? ఇక్కడ వడతినొద్దు, అది అంత బాగుండదు. నువ్వు ఉండాల్సినడివే. వస్తాం బాబు, రండి. రే విజయ్, రారా ఇలా. జోదాసుని నాతో పాటు పెట్టుకున్నానే, రారా ఇటు దగ్గరకు రా. నువ్వు ఎందుకురా కస్టమర్ని పంపించేశావు? ఇక్కడ ఉన్నవన్నీ పాత పదార్థాలని చెప్పావా? నేను చెప్పింది నిజమేగా, ఎందుకు అరుస్తారు? రే, నువ్వు నా దగ్గర పనిచేయడానికి వీల్లేదు. పోరా ఇక్కడి నుంచి. ఇన్ని రోజులు పనిచేసినందుకు జీతం ఇవ్వండి, వెళ్ళిపోతాను. జీతమా? నేను ఇంతవరకు ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరికి కూడా జీతం ఇచ్చింది లేదు. పోరా బయటికి. దీనికి నువ్వు ఆ తర్వాత బాధపడ్డావు. ఎవనో అక్కడ. ఇంకెప్పుడు ఈ ఏరియాలో కనబడడానికి వీల్లేదురా. నిన్ను నరికి పారేస్తాను రా. నీకంత ధైర్యం ఉంటే నన్ను ఇక్కడికి వచ్చి పట్టుకోవయ్యా, చూద్దాం. ఏంట్రా బాగుతున్నావు? ఆగరాగడ. చెప్పుకొని ఏం ప్రయోజనం? వందన, అక్కడే ఆగు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. దేనికి? ఊరికే. మరి ఎందుకని స్టూడియో నుంచి త్వరగా వెళ్ళిపోయావు? అదేంటంటే వందన, అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను శ్యామ్ని చూడడానికే వెళ్ళాను. అయితే ఏంటి? నీ దగ్గర ఎన్నిసార్లు చెప్పానే వాడిని చూడకూడదు అని? మళ్ళీ ఎందుకు వెళ్ళావు? వాడిని నువ్వు చూడకూడదు, అర్థమైందా? నీకు పెళ్లి కుదించబోతున్నాను, మర్యాదగా లోపలికి వెళ్ళు. ఆడపిల్లని ఎందుకండి కొడతారు? నేను నెమ్మదిగా చెప్పి దాన్ని అర్థం చేస్తాలేండి. ఆడపిల్లల గురించి మీకు తెలీదా? మీ గుణమే దానికి కూడా. చూడమ్మా, ఏడవకమ్మా. అమ్మా, నేను శ్యామ్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. శ్యామ్ని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చూడమ్మా, నువ్వు ఏడకు. ఇటు చూడు, నాన్నతో చెప్పి అన్నీ సర్దుదాం. చాలు కదా. అక్క, ఏడవకక్క ప్లీజ్, అమ్మ చెప్తుంది కదా. ఏడవకమ్మా, అన్నీ సర్దిపోతుంది. అన్నా, నాకు పనుంటే ఇస్తావా? పనా? అవును. నీకా? నీ ఇల్లెక్కడా? అదంతా నాకు తెలీదు, నాకు పనిస్తే చాలు. నీకు పనిస్తే నేను జైలుకు పోతాను, పోరా.
పనిలేదని చెప్పొచ్చు కదా, నా వివరాలన్నీ ఎందుకు అడుగుతావు? పోవయ్యా. వేళ్ళంత లేవు ఏంట్రా నీ వాగుడు? కొట్టానంటే ఒక్కొక్కరు వస్తారు మనుషుల్ని చంపడానికి. రారా త్వరగా బండి రా వెళ్దాం. ఎక్కువ త్వరగా బండి ఎక్కువ అంతరా. బండి త్వరగా. ఎందుకింత లేట్ అయింది? ఏం చెప్పమంటావు? నాన్నగారు హాల్లో ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నారు, అందుకే లేట్ అయింది. సారీ శ్యామ్. మీ నాన్నగా ఫుట్బాల్ మ్యాచ్ అయి ఉండదు, మీరేదో చూస్తూ ఉండుంటాడు. నీకెప్పుడు వేళ కొಳವೆ. ఎవరైనా కనిపెడతారేమోనని చాలా భయపడిపోయాను. నీ ఫోన్ ఇస్తావా? ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఆ? ఏంటి నువ్వు ఊరికే ఉండవా? శ్యామ్, కాస్త ఫోన్ ఇవ్వు. ఇదిగో, తనకు వేరే పనే లేదు. హలో నాన్న, నేను వందనని. ఏంటి? ఎక్కడి నుంచి? నాన్న, నేను శ్యామ్తో వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతకొద్దు. ఆ? మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ ఫోన్ దగ్గర పెట్టాను, దాన్ని చూసుకోండి. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. చెప్పేసావా? అన్నా, ఏంటి బాబు? మీ ఇంట్లో ఏదైనా పనిపిస్తే చేస్తానన్నా. ఎవరికి? నాకే అన్నా, ఏ పనైనా పర్వాలేదు. అయితే నువ్వు స్కూల్కి వెళ్ళవా? లేదన్నా, నేను పని చేసుకొని 4 డబ్బులు సంపాదిస్తే చాలు. అయితే నీకు అమ్మా నాన్న ఎవరు లేరా? లేరు, ఎవరు లేరు, నేను అనాథని. సరే అయితే నాతో రా, నేను చూసుకుంటాను, సరే. భయపడకు. ఆటో రా, ఎక్కు. బంజారా హిల్స్ పోని. రా. నువ్వేంటి గేట్ అంతా తెచ్చిపెట్టి ఎక్కడ సార్ పోయావు? అపర్ణ మేడం గారు పిలిచారు, అందుకే వెళ్ళాను. అపర్ణ లోన్ ఉందా? లోపల ఉన్నారండి. మ్మ్. సార్ మీరు డ్యూటీకి వెళ్ళలేదా? నేను ఆన్ డ్యూటీలోనే ఉన్నాను, వీడిని ఇక్కడ చేర్చడానికి వచ్చాను. ఎస్ సార్. సార్ పోలీస్ సార్ చెప్పకుండానే తీసుకొచ్చేశారు. అది చెప్పుంటే నువ్వు అక్కడే పారిపోయేవాడుగా. ఇంటికి నేను చెప్పలేదు. రా. అలా అని కాదు, మీ ఇంట్లో పనిస్తారేమో అని. గుడ్ మార్నింగ్ అపర్ణ. వెరీ గుడ్ మార్నింగ్ డియర్. ఏమీ చెప్పకుండా ఇలా అకస్మాత్తుగా వచ్చారేంటి? వీడు మన కొత్త అడ్మిషన్. నీ పేరేంట్రా? విజయ్. సార్ నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. అరే ఇక్కడ నిల్చోరా. నువ్వు చిన్నపిల్లల జైలుకి వెళ్తావా లేకపోతే ఇక్కడ నుండి చదువుతావా? చెప్పరా, నోరు విప్పి చెప్పు. ఉండి చదువుకుంటాను. విజయ్ చాలా మంచి అబ్బాయి, ఇక్కడే ఉండి చదువుకుంటాడు. మీరు అస్తమాను వాడిని తిడుతూ ఉండకండి. ఈ అబ్బాయి న్యూ అడ్మిషన్, పేరు విజయ్. తీసుకువెళ్ళి రూమ్ చూపించు. సరే, అలాగే మేడం. చూసి చాలా రోజులైందిగా, చాలా అందంగా కనిపిస్తున్నావు. పో డియర్. ఇవాళ రాత్రి నేను వస్తాలే, మొత్తం స్టాక్ అంతా ఇవాళ దింపేస్తాలే. నా పేరు రాహుల్. నేను సుధాకర్ని. నేను అజిత్ని. నా పేరు విజయ్. మీ ఇల్లు ఎక్కడా? నాకు ఇల్లు లేదు, నేను అనాథని. అనాథనకు మేమందరం నీకున్నాంగా. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, మీరు నాతో వస్తారా? పని చేస్తే డబ్బులు వస్తాయి. రే పోరా నువ్వు. మర్యాదగా 3 పూట్ల మేము భోజనం చేస్తున్నాం, అది లేకుండా చేస్తావా ఏంటి చెప్పు. ఒరే, వీడితో ఏంట్రా మాటలు? వీడు మనల్ని చెడుపుతాడు. రా పోదారా. సరే రారా, మనం వెళ్దాం. బయలుదేరు.
పిల్లాడు ఎటువంటి వాడు? ఆ పిల్లాడు పర్వాలేదులేండి, కానీ ఏం తింటం లేదు. అలవాటైపోతే తింటాడులే. 2-3 రోజులు పోతే వాడికి అలవాటైపోతుంది. ఆ విషయం వదిలే. అది సరే గాని అనవసరమైన కథలన్నీ ఎందుకు? మన సంగతి మనం చూసుకుందాం. ఏయ్, ఎవర్రా? ఏయ్, రేయ్, తెరవరా, తెరువు. ఏయ్, ఎవడా నువ్వు? ఎవడ్రా? ఏయ్, ఆగో. ఏయ్, ఆగమంటుండే ఎక్కడికి పోతావురా? ఆగో. ఏయ్, 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 ఆగరా, ఆగరా. ఏయ్, 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 ఆగో, వస్తున్నా, ఆగో. ఏయ్, నిన్ను పట్టుకుంటాను రా, నిన్ను వదిలిపెట్టాం. ఒరే, ఎవర్రా? వచ్చి తలుపు తీయండి. ఎవర్రా తలుపు గడియేసి? పిల్లడు తలుపు గడ్డేసి వెళ్ళిపోయాడండి. ఈ రోజు తీసుకొచ్చిన అబ్బాయా? వాడు పారిపోయాడు. పోయి చూడరా, నువ్వు పట్టుకోమ్మా. రా, అలాగే. తొందరగా రా. తొందరగా ఎక్కి కూర్చోరా. ఈ రాత్రి ఎక్కడైనా మనం వెతకాలి. వెళ్ళి తెరవరా. ఇదిగో తెరుస్తాను సార్. త్వరగా తెరువు. తొందరగా తెరవయ్యా. రా, ఎక్కు. ఏయ్, ఏంటే ఏంటే నువ్వు చేసేది? తాతగారు నాకు పనిస్తారా? పనా? నీ పేరేంటి? విజయ్. నాకెవరూ లేరు తాత. నేను వెళ్ళి బోర్లన్నీ అమ్ముకొస్తాను. నాకు జీతం ఇస్తే చాలు. నువ్వు చదువుకోవడం లేదా? లేదు తాత, నాకు చదువుకోవడం లేదు. నేను బాగా డబ్బులు సంపాదించి సొంత ఇల్లు కొనుక్కుంటే చాలు. గట్టివాడివే. అవును, నీకు బెలూన్ అమ్మడం తెలుసా? ఒక బెలూన్ అమ్మి చూపించు, ఆ తర్వాత నేను పనిలో పెట్టుకుంటా. 1 కాదు 3 ఇవ్వండి, అమ్మి చూపిస్తాను మీకు. నువ్వు నాతో వచ్చేయి. మ్, అయితే పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆ. అమ్మాయి, రారా. నువ్వు రారా. ఆ, ఇదెవరు కూడా? వీడి పేరు విజయ్. నేను వ్యాపారం చేస్తూ తిరిగేటప్పుడు వీడు నాకు దొరికాడు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? వేరెక్కడికైనా పోవచ్చు కదా. అమ్మాయి, నేను స్నానం చేయడానికి వచ్చాను. వీడికి తినడానికి ఏదైనా పెట్టు. ఏ, ఇక్కడ ఏం చేయలేదు. అందరికి కూడు పెట్టడానికి ఇది సత్రం కాదు. మీకంత పట్టుదల ఉంటే హోటల్కి తీసుకెళ్లి పెట్టండి. 10 పైసలు చేతిలో ఉండవు. ఒక్కొక్కళ్ళని తీసుకొస్తారా ఇక్కడికి? నువ్వు ఎక్కువగా ఏం మాట్లాడకు. వీడిని నేను తీసుకువెళ్ళిపోతానులే. ఆ, అలాగే తీసుకెళ్ళండి. ఎవరు చెప్పారు ఇక్కడ తీసుకురమ్మని? సంపాదించడానికి దిక్కు లేదు. అబ్బా, పదరా. మాటలేమో తక్కువ లేదులే. ఈయనకి పెట్టేదే కూడు వేస్ట్. దీంతో పాటు ఇంకో రారా, మనిషిని మనం వెళ్దాం. కోపం. రమ్మంటే కోపం. నడవండ్రా. వెళ్ళని నడవండి. ఎక్కడికైనా. శ్యామ్, ఏంటి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావు? ఏం లేదు, త్వరగా పని అయిపోయింది. ఏంటి ఏంటి ముఖం వాడిపోయింది? ఏం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం ఏంటి లేదంటున్నానుగా. శ్యామ్, ముఖం అంతా వాడిపోయింది. ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. ఏం లేదంటున్నానుగా. ఇక్కడి నుంచి వెళ్ళు. నేనే అసలు ఇక్కడ పిచ్చెక్కి తిరుగుతున్నాను. ఇలా చూడు, మనం అనుకున్నట్టు కాదు ఇక్కడ పరిస్థితి. ఇక్కడ కంపెనీపై 7 లక్షల అప్పు ఉంది. అది తీర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అంతా సర్దుకుంటుంది శ్యామ్. దేవుడు ఉన్నాడు శ్యామ్. దేవుడు మనల్ని వదిలేడు. ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. గుడ్ మార్నింగ్. వాట్స్ యువర్ నేమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ శ్యామ్, ఏబీసీ అడ్వర్టైజింగ్. సార్, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. కొత్తగా వచ్చినట్టున్నాడు. ఏం చేద్దాం?
కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా, వాళ్ళని కూడా పైకి రాని. హలో, నువ్వు కొత్త కదా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ శ్యామ్, ఏబిసి అడ్వర్టైజింగ్. యువర్ గుడ్ నేమ్ సార్? నా పేరు ముందు ముందు తెలుసుకుంటావు. వస్తాను రా, ఏబిసి షా. చూసారా ఎలా వచ్చాయో? మీరు కాస్త నవ్వితే ఇంకా బాగుంటుంది. ఇలా చూడు, ఎవరొచ్చారు? సార్ ఒక్క నిమిషం. ఓకే, నో ప్రాబ్లం. మీరేంటి ఇక్కడ? మీరేమిటి ఇక్కడ? మ్యామ్, మేం కూడా పని కోసం వచ్చాం. మీకు ఈ వర్క్ కావాలా లేక మోడలింగ్ లోనా? అది మోడలింగ్ లైఫ్ మ్యామ్. నేను ఒక పేమెంట్ డిసైడ్ చేశాను. ఆ పేమెంట్ ఈ చెక్లో రాశాను. ఈ చెక్ తీసుకొని ముంబై వెళ్ళిపోండి. ఓకే మేడం. ఓకే మ్యామ్. సార్, ఇక్కడ పనిచేయడం మాకు ఇష్టం లేదు, తప్పుగా అనుకోకండి సార్. ప్లీజ్ ప్లీజ్. హలో హలో, ఆగండి. జాక్సన్, నువ్వేనా చెప్పు ప్లీజ్. సరే బాస్. ఈ వర్క్ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఇది మా వర్క్, మేము చేసుకుంటాం. నేను మీకు ఏ ద్రోహం చేయలేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? అది నీకు త్వరలోనే అర్థమవుతుంది మిస్టర్ శ్యామ్. పోరా. బాస్, వాళ్ళు చాలా పెద్ద టీం. వాళ్ళతో పోటీ పడి మనం గెలవలేం. మనలో నిజాయితీ ఉంటే మనకి సపోర్ట్ చేయడానికి బయట వాళ్ళు తప్పకుండా వస్తారు. నువ్వు చెప్పింది నిజమే, వేరేదైనా చూడాలి. నేను కాస్త బయటికి వెళ్ళొస్తా. ఇలా వదిలిపెట్టిపోయావే. ఇటు చూడరా, మా నాన్న చనిపోయాడు. ఈ కుక్కని తీసుకుని మా ఇంటికి వచ్చావు అంతే, నువ్వు చస్తావు. జాగ్రత్త. చీపురుతో నీ వీపు మీద వేస్తాను, వీపు పగులుతుంది. పోరా, ఎక్కడికైనా పో. మా నాన్నని చంపినోడు. పోరా. బాబు, నేను ఒక ఫోటో తీనా? నువ్వు నన్ను ఫోటో తీయడానికి నేనేమన్నా సినిమా యాక్టర్నా? అన్నా, మాకేదైనా పని ఇస్తావా? మాకు అంటే? నేను వీడు. మీరు ఏ పని చేస్తారు? మాకు ఏ పనిచ్చినా చేస్తాం, కానీ జీతం కావాలి, లేకపోతే బాగుండదు. నా పేరు విజయ్, వీడి పేరు టామీ. ఏంటన్నా, ఇస్తావా? సరే బాబు, నేను మీకు పని ఇస్తాను. రా, నాతో రా. ఇది 1000 రూపాయలు నీకు ఇచ్చే అడ్వాన్స్. ఇక మిమ్మల్ని ఫోటో తీసుకోవచ్చా? ఎన్ని ఫోటోలైనా తీసుకోండి, నేను టామీ సిద్ధంగా ఉన్నాం. రెడీ? సరే, దాని దగ్గర ఉండు. నీకు ఎన్ని కావాలో అన్ని తీసుకో. సరే, దాని మీద చేసి కూర్చో. రారా టామీ. రా, కిందకి దిగు. టామీ, రా. అయ్యో, టామీ, రా 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 రా. ఇదేరా మన ఫ్లాట్. రండి. టామీ, రా 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 రా, త్వరగా రా.
లోపలికి రా టోమీ, దా 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 లోపలికి రా టోమీ, రా 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 రారా టామీ. మనీలేరా టోమీ, టామీని పట్టుకోరా. నువ్వు అక్కడ కూర్చో. ఇక్కడ కాదు అక్కడ కూర్చో సోఫాలో. టామీని కూడా కూర్చోపెట్టు. శ్యామ్, వీడెవరు? చెప్తాను, నువ్వు తాగడానికి వాళ్ళకి ఏదైనా ఇవ్వు. రారా. అసలు నీకేమైనా పిచ్చా శ్యామ్? ఈ పిల్లని కుక్కని ఎందుకు మెల్లిగా తీసుకొచ్చావు? మాట్లాడి వినిపిస్తుంది. నేను చెప్పేది విను. మనకు ఒక కంపెనీ వచ్చేలా ఉందని నీతో చెప్పాను కదా. నువ్వు ఇప్పుడు వాళ్ళకి భోజనం పెట్టు. ఒక అరగంటలో మనకి రిజల్ట్ వస్తుంది. ఓకే, నవ్వు, ఒకసారి నవ్వవే. ఎస్, యా. వందన, సక్సెస్. ఆ కంపెనీ వర్క్ మనకే కన్ఫర్మ్ చేశారు. నిజంగా? మరో విషయం, నేను పంపించిన వర్క్ వాళ్ళకి చాలా బాగా నచ్చిందట. శ్యామ్, నేను ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. ఓకే, సరే శ్యామ్. బాబు, నేను బయటికి వెళ్ళొస్తాను. నువ్వు టీవీ చూస్తూ కూర్చో. వందన, వెళ్ళొస్తాను. సరే. నువ్వు బ్యాగ్ తీసి లోపల పెట్టు. విజయ్, ఒకసారి ఇలా రా. ఏంటక్క, ఏదైనా పనుందా? రారా విజయ్, రా ఇలా కూర్చో. విజయ్, ఈ డ్రెస్సెస్ అన్నీ నీకే. ఒకసారి వేసుకొని చూడు. నిజంగా ఇవి నాకేనా? ఇవన్నీ నీకేరా. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మొదటిసారి కొత్త బట్టలు ఇచ్చారు. నువ్వు నాకు తమ్ముళ్ళంటి వాడివరా. బాధపడకు, నువ్వు వెళ్ళి డ్రెస్ వేసుకురా. వెళ్ళు. ఓ వందన, డోర్ లాక్ చేయకు. కార్లో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను. హలో. హలో, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీట్. థ్యాంక్స్. కూర్చోండి, మీరు కూర్చోండి. సార్, షీఈ్ మై వైఫ్. హలో. హలో. వీడు నా చిన్న తమ్ముడు విజయ్. చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. మీ స్టూడియో ఇక్కడే కదా? యాక్చువల్లీ ఆఫీస్ బిల్లమందిర్ దగ్గర ఉంది సార్, కానీ ఈ వర్క్ ఇక్కడ చేయాలని నిర్ణయించుకున్నాను. ఓకే, గుడ్. మన మోడల్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కదా? Yes, sir. మరేం ప్రాబ్లం లేదుగా. లుక్ శ్యామ్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ యూ సైనింగ్ ద అగ్రిమెంట్, యువర్ మోడల్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు యాక్ట్ ఇన్ ఎనీ ఫిల్మ్స్ ఆఫ్ సన్ గ్లాస్ కంపెనీ. Okay, sir. Okay. ఓకే. లుక్ శ్యామ్, ఇదంతా ఒకసారి రీడ్ చేసి ఇక్కడ క్రాస్ చేసిన చోట సైన్ చేయి. ఓకే? ఓకే సార్. ఇక్కడేనా? అక్కడే. ఓకే సార్. ఇజ్ ఇట్ ఓకే? శ్యామ్, చెప్పండి సార్. ఇదిగో 5 lakhs అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. మిగతాది యాడ్ తర్వాత. ఓకే సార్. ఓకే శ్యామ్, వస్తాను. ఓకే సార్. ఇక వర్క్ అయ్యాక మనం కలుద్దాం. గుర్తుంది కదా, 10 days లో పని అయిపోవాలి. అన్ని రోజులు అవదులేండి, నమ్మండి. ఓకే శ్యామ్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. డూ వెల్. ష్యూర్ సార్. నువ్వు ఆ కార్కి ఇస్తే నేను చెక్కు మార్చేస్తాను. శ్యామ్, మనం అందరం కలిసి బయటికి వెళ్దామా? అయితే వాళ్ళని పిలు. సరే. శ్యామన్నయ్య, 5 నిమిషాలు వచ్చేస్తాను. మీరెవరు? ఎవరు? ఏంటి? మీరెవరు? మీకేం కావాలి? నా పేరు లిసా. చూడు, నాకేం కావాలో నాకు బాగా తెలుసు. నా పేరు చెప్తే మీ ఆయనకు అంతా అర్థమవుతుంది. మేము మీకేం ద్రోహం చేశాం? మాకు మీరు ఏమీ చేయనక్కర్లేదు. అందువల్ల ఒక్కసారి నా దగ్గరికి రా. ఇది కేవలం శాంపిలే. ఆ విషయం మీ ఆయనతో చెప్పు. లిసా మేడం,
ఏమిట్రా ఇంట్లో పెద్దవాళ్ళు లేనప్పుడు తలుపులు తీసింది కదా అని లోపలికొచ్చి నలుగురితో బెదిరిస్తే బెదిరిపోతావా మేము? ధైర్యం ఉంటే నువ్వు ఒక్కదానివే రావే. చూడు వీళ్ళందరినీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, మర్యాద దక్కుతుంది. పాపా పట్టుకోండి రవిని. నీ అంత చూస్తాను రా, పోవే. హలో. హలో శ్యామ్, నేన్రా అఖిల్ని. ఒరే అఖిల్, చెప్పరా ఏంట్రా విశేషాలు? విశేషాలు ఏం లేవురా. రేయ్, నీకు వందనకి అమెరికాలో జాబ్ కన్ఫర్మ్ అయింది. నిజమా? 2 వారాల్లో మీరు రెడీగా ఉండండి. చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్. హలో, ఏంట్రా ఏమైంది? రే ఒక్క నిమిషం. మాతో పాటు ఇంకో మనిషి కూడా ఉంటాడు. రే, మా బాస్ వస్తున్నారు, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను. రే ఒక్క నిమిషం. ఎటువంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తాను రా. ఓకేనా? ఉంటాను. సరే, బాయ్. ఓకే బ్రో, బాయ్. జాక్సన్, నువ్వు అమెరికా చూసావా? ఓ పంచే, నువ్వు ఆ కంప్యూటర్లో చూసుకో. ఓకే. ఈయనకి పిచ్చేమన్నా పట్టిందా? అయ్యో, ఏంట్రా, ఏం జరిగింది? చెప్పరా, ఏం జరిగిందో చెప్పు. అన్నయ్య లేసాట, ఆవిడొచ్చి అక్కని కొట్టింది. అక్క అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. ఏం జరిగింది? మనకి వర్క్ వద్దు శ్యామ్. నువ్వు ముందే ఏడు పాపు, ఏం జరిగిందో చెప్పు. ఏ వర్క్ చేయనని నా మీద ఒట్టేసి చెప్పు. ఒట్టు. నాకు అఖిల్ ఫోన్ చేశాడు. మనకు అమెరికాలో ఉద్యోగం రెడీ చేశాట. 2 వారాలు, నువ్వు 2 వారాలు ఓర్చుకుంటే చాలు. అన్నయ్య, నేను మళ్ళీ మా పాత ఉద్యోగానికి వెళ్ళాలి కదా. పర్వాలేదు, మీరిద్దరూ సంతోషంగా ఉంటే అదే నాకు చాలు. ఒరే, ఇలా చూడు, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్తావా? నువ్వు నా బుజ్జి తమ్ముడువు కదా. గుడ్ మార్నింగ్. Hello, good morning. ఐఎమ్ శ్యామ్. కెన్ ఐ మీట్ మిస్టర్ క్రిస్టి ఫర్నాండిస్? Sir, please wait. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, ఏంటి విషయం? సార్, మిమ్మల్ని కలవాలని మిస్టర్ శ్యామ్ వచ్చారు. ప్లీజ్ హోల్డ్. జీనా, అతను లోపలికి రమ్మను. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. సార్ మిమ్మల్ని లోపలికి ఓకే, రమ్మన్నారు. థ్యాంక్ యూ. హాయ్ శ్యామ్, ఏంటి ఇలా వచ్చావు? క్రిస్టి, నిజంగా నాకు తెలియదు అది మీ వర్కే అని. హే, నో ప్రాబ్లం. సరే, ఇంతకీ ఏంటి విశేషాలు? మేము ఇక్కడ పనంతా మానేసుకుని అమెరికాకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అందువల్ల దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. నువ్వెందుకురా క్రిస్టీ గురించి విచారించావు? నేను కొంచెం సాఫ్ట్గా ఉంటే నెత్తికెక్కుదావనా? క్రిస్టి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను ఇలాగే ఉంటానురా. నువ్వు అమెరికా వెళ్ళడం నేను చూడాలి. నీ కౌంట్ డౌన్ ఇప్పుడే మొదలు పెట్టేశాను రా. ఓకే క్రిస్టి, అలా చేయొద్దు ప్లీజ్. ఈ సిటీలో ఎవరినైనా సరే అడుగు, నేనెవరినో చెప్తారు. నువ్వు మగాడివైతే అమెరికా వెళ్ళి సత్తా చూపించు. దమ్ముంటే చూపించరా. అనయ్య, ఒక 3 టికెట్లు. 3. 500. ఇవిగో 3 టికెట్లు. ఓకేనా? థ్యాంక్స్ అన్న. టికెట్ తీసుకుని ఉండిపోతామేంటి ఇటు? రే, టికెట్లు దొరికారా? అవును. ఎవరి మీద చేస్తున్నారు?
రండి మేడం. ఎలా ఉంది శ్యామ్? ఏం లేదు విజయడి నాకు తెలియదు శ్యామ్. కారులో వచ్చేటప్పుడు వాసునే చెప్పాడు. ఆ గుండాలే నేను కొట్టడానికి వాళ్ళని పంపాను. నువ్వేం మాట్లాడుతున్నావు? శ్యామ్, నాకేం తెలీదు. ప్లీజ్ నన్ను గుచ్చి ప్లీజ్. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. డాక్టర్తో చెప్పి డిశ్చార్జ్ చేయమని చెప్పు. శ్యామ్, రెస్ట్ తీసుకుని వెళ్దాం. నువ్వు చెప్పేది వింటే చాలు, కొత్తగా కథలేమి చెప్పద్దు, ఓకే? అమ్మా, సమస్య ఏం లేదు కదా? పెద్ద సమస్య లేదు, కానీ శ్యామ్ ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి అంటున్నాడు. నేను వెళ్ళి డాక్టర్ని కలుస్తాను. ఏమైనా కావాలంటే నన్ను పిలువమ్మా. సరే. ఇదే నా నెంబరు. ఓకే, వస్తాను. ఒక్కటిని వదలకుండా అన్ని తగలబెట్టండి రా. ఏంటండి మీరు చేసేది? ఇది అణుబాంబుకు ముందొక శాంపుల్ బాంబ్. మీరు చెప్పేది నిజమే. అదిగో ఆవిడ కూడా వచ్చిందిగా. సీన్ నాకు అర్థమైపోయింది. ఇంకొక మాట గాని మాట్లాడావో నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. నన్ను చాచి లంపగా కొట్టాడు. కళ్ళు తిరిగిపోయాయి. కళ్ళు బయలు కమ్మాయి అనుకోండి. ఏమీ అర్థం కాలేదు. స్పృహ కోల్పోయాను. కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ లేరు. అదృష్టం బాగుంది, ఫోన్ పగల కొట్టలేదు. అందువల్ల మిమ్మల్ని పిలవగలిగాను. జాక్సన్, మనం ప్రశాంతంగా బతకూడదని వాడు అనుకుంటున్నాడు కదా? ఖచ్చితంగా నాకు తెలిసిపోయిందండి. బండి తీరా. సరేనండి, వస్తాను. శ్యామ్, ఎలాంటి గొడవలు వద్దు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం శ్యామ్. నువ్వు నా పెళ్ళానివా లేక నా మొగుడివా? చెప్పవే. భార్యని. అయితే నోరు మూసుకుని నువ్వు బండి ఎక్కవే. అయితే ఈరోజు వాళ్ళ పని అయిపోయినట్టే. రారా. పదండి. శ్యామ్.
జాక్సన్, నువ్వు నాతో రావద్దు. ఈ బండిలో కూర్చుని 100ని జాగ్రత్తగా చూసుకో. నిన్ను నమ్ముకునే వెళ్తున్నాను. బాస్ ఏమిట్రా శ్యామ్, ఏమిటి రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చావా? నాకు నీ దొంగ మొగుడిని చూడాలి. ఎవరు? ఇప్పుడు నేను ఉంచుకున్నాడే నీ బాస్ మిస్టర్ క్రిస్టీ. ఎక్కడ? నీకు తెలుసు కదే. ఇప్పటి వరకు జరిగింది చాలదా? నీ ఇంటికొచ్చి నీ భార్యని కొట్టొచ్చాను కదా, థియేటర్లో నీ తల కూడా పగలగొట్టించుకున్నావు కదా, ఇంకా ఏమిటి తెలుసుకోవాల్సింది? అది నేనే లీసా. నీతో ఉన్న అనాథ కుర్రాన్ని, ఆ కుక్కని ఎత్తుకొచ్చిన ప్లాను నాదే. అర్థమైందా? నీకు ప్రాణాల మీద ఆశుంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ. ఏమిట్రా? ఇంతసేపు నువ్వు వాగి నీ మాటలన్నీ నేను ఓపిగ్గా విన్నానంటే చూసే వాళ్ళందరూ అనుకుంటారు నేను మగవాణ్ణి కాదని. ఎప్పటి నుంచో నేను నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఉంచుకో. జాగ్రత్త. తీసుకుపోండ్రా చెత్త వెదవని. వదలండ్రా. అక్కడ అన్ని డైలాగులు చెప్పి ఇక్కడికి వచ్చింది. లేవరా, నేను వీళ్ళందరినీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాను. నువ్వు వాళ్ళతో ఏం తేల్చుకుంటావో తేల్చుకో. మీరు రండి సిస్టర్, నువ్వు వాళ్ళ తేల్చుకున్న తర్వాత రా. Shut up!
గొప్పోళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ ఆఫీస్ అంతా నాశనం చేస్తావా? రారా, ఎక్కరా? రేయ్, వదరా. ఏంట్రా చూపు? అమెరికాకి వెళ్ళి వెళ్ళు. చూపించరా. ఎక్కరా? ఎక్కించట్రా. నువ్వు ఇప్పుడు వచ్చే ఆఫీసులో చేసింది చిన్న పిల్లాడి గొడవరా. నువ్వు నాకు ఒక వెంట్రుకతో సమానం రా. ఎందుకు పనికిరావు? పోరా చెత్త నా కొడక. కృష్ణే, నీకో విషయం గుర్తు చేస్తున్నాను. నువ్వు కర్నూలు వాడివి కాదు, నేను కర్నూలు వాడిని కాను. లెక్క పెట్టుకో, 3 రోజుల్లోగా నేను అమెరికాకు పోతాను. నేను ఒక గొయ్య తీసుంచాను రా, అందులో నువ్వు పడవు. నేను పడేలా చేస్తాను రా. నీ వల్లైతే నువ్వు చూసుకోరా. ఇది మా ఊరు స్టైల్ రా. ఇక నుంచి నీ ఆటలు ఏవి సాగవు రా. ఎంతటితో ఆగిపోతాయి రా కృష్ణి. ఏంట్రా బాబురావు, ఎక్కరా? ఒరేయ్, వాడిని కింద తిప్పట్రా. ఏయ్, రారా. రా. లోపల కళ్ళరా, వెళ్ళు. ఏయ్, నువ్వేంట్రా పెద్ద రౌడీవా? నువ్వు అమెరికాకి వెళ్తావా? అమెరికాకి వెళ్ళి ఏదేదో పీక్కొస్తానన్నావుగా. ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్తే కదా వెళ్తావు. నీ చేత 6 మాసాలు ఊచలు లెక్క పెట్టించకపోతే నేను ఎస్ఐగా నా పేరు మార్చుకుంటాను రా. ఈ ఎడ్డయ్యా పైనుంచి పడతావు. నువ్వేంటి లోపలికి వచ్చావు? నేను నీకు గుర్తున్నానా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను. ఛే, ఒరే దున్నపోతా, నేనేరా నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. వాసు, అవును నీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది. ఒకసారి ఇవ్వు. నా ఫోన్కు ఛార్జీ లేదు, ఫోన్లో డబ్బులు కూడా లేవు, ఎవరితోనే మాట్లాడలేను. నీకు జామీన్ కావాలా? అయితే వకీల్ని పిలుస్తాలే, వస్తాడో ఏమో. హలో, కిల్లర్ చక్రపాణినా? నువ్వెవర్రా నన్ను కిల్లర్ అని పిలవడానికి? ఏయ్, నేను వీవిని. వివియా? ఈ నెంబర్ ఎవరిది? ఇది కజిన్ నెంబరు. మేమిద్దరం హార్బర్ స్టేషన్లో ఉన్నాం. పోలీస్ స్టేషన్లోనా? నువ్వు వచ్చి మమ్మల్ని జామీన్లో విడిపించాలి. అది నేను చూసుకుంటాలే. సరే, నువ్వు వచ్చేటప్పుడు నా టీమును కూడా తీసుకురా. అది నాకు వదిలే. రే, నేను చెప్పే సీరియస్గా విని వచ్చాయి. 15 నిమిషాల్లో నేను అక్కడ ఉంటానన్నా. హార్బర్ స్టేషన్. నా శక్తి ఏమిటో ఇప్పుడు నీకు అర్థమైంది కదా. వీడిని నేను ఊరికి వదిలిపెట్టను. మిమ్మల్ని ఎందుకు పోలీసులు పట్టుకున్నారు? ఈ రహస్యం చెప్పకూడదు. చెప్పను. నాకు ఒంటెలిస్తే రోడ్లో ఒంటెలకు పోయాను, అందుకే తీసుకొచ్చి లోపల వేశారు. అది ఒక సెక్యూరిటీ వాడు చూసి పోలీసులకు ఫోన్ చేశాడు. నాకు ఆ సెక్యూరిటీ వాడితో ఏ సమస్య లేదులే. కానీ ఇక్కడ ఎస్ఐ బైజు, వాడిని నేను ఊరికే వదిలిపెట్టను. వాడంతా చూస్తాను. బాయ్ సార్. ఏంట్రా? వీడిని వదిలిపెట్టండి, వీడు మనవడే. అలాగా? నువ్వు భయపడకో, మనసారేలే. అవునారా? అవును, నువ్వు ఈ సార్ అబ్బాయివా? బాబు కొంచెం లెగు, లేవరా. నేను చెప్పాను కదా, నేను చాలా మంచోడినని. నిన్నేం చేస్తానో చూడరా. సార్, అంత చూస్తాను. సార్ వచ్చారు సార్. కొట్టదు సార్. సార్ సార్, నీ రక్తం కళ్ళ చూడ చూడాలరా. సార్ సార్, నీ సంగతి రేపు చూసుకుంటాను. ఎవడ్రాది? హలో. హలో, నువ్వు మంచి నిద్రలో ఉన్నట్టున్నావు. పక్కలో ఉన్నదాన్ని సరిగ్గా పడుకోబెట్టుకో. నీకేం కావాలరా? నాకేమీ వద్దులే. నీతో ఓ విషయం చెప్పాలి. 3 రోజుల్లోగా నిన్ను గొయ్యిలో తోస్తానని చెప్పాను కదా, దానికి ఇంకా 2 రోజులే బాకీ ఉంది. సరిగ్గా చెప్పాలంటే రేపు మాత్రమే. ఎల్లుండి ఉదయం 10 గంటలకంతా మా ఫ్లైటు. అందువల్ల
నీకు వీలైతే నీ చేతనైంది చెయ్యరా చూద్దాం. రేయ్ పోరా వెదవా. అన్నయ్య ఫ్లాట్కి మేము రోజు వచ్చాం, కానీ మీరు అక్కడ లేరు. టామీ ఇక లేదురా. ఏమైంది? అది చనిపోయింది కదరా. అయ్యో అన్నయ్య, ఇది వాడి లవ్వర్ తెలుసా? విషయం ఏమిటంటే ఇది చనిపోయిన బాధని మర్చిపోవడానికి దానికి వేరే దాన్ని సెటప్ చేస్తున్నారు. ఎక్కడుంది? ఒకసారి పిలు. Come on, come on. Yeah. రా 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 రా, Come come on. on, come on. ఏంటి సార్ గర్ల్ ఫ్రెండ్తో ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి? మీరు మీ శక్తిని చూపించి వీవిని కొట్టారు. ఇప్పుడు ఇది మా ఏరియా. ఇప్పుడు దానికి బదులు తీసుకునే వెళ్తావు. అయితే నా మీద చెయ్యి వేసి చూడరా. ఏ మాసు ఇదిగో తీసుకో. నువ్వా? ఏంట్రా? ఆ? నువ్వు నా మీద చెయ్యేస్తావా? వేస్తావరా? ఒరే రొట్టి, ఏంట్రా మూసుకుని పోరా, అనవసరంగా వాగేవో చేస్తావు. ఎదవ్వా. ఏరా రొట్టి, నువ్వు నన్ను దెబ్బలు తినిపించావు కదరా? అయితే ఏంట్రా? ప్లీజ్ ఇది ఎవరికి చెప్పగరా. అమ్మాయి కూడా నాతో ఉంది. నన్ను నవ్వులు పాలు చేయగరా. నీకే సహాయం కావాలన్నా చేస్తా. అలా చెప్పకూడదంటే ఇదిగో ఈ రొట్టె బాగా తిను. తింటా, నువ్వు చెప్తే తిన్నా. వెళ్ళు. పో. వద్దులేనే. సర్లే వెళ్ళు వెళ్ళు. వచ్చేసారా? ఓకేనా? సంతోషమా? హాయ్. నువ్వు ఇప్పుడు కూడా అనుకుంటున్నావా ఫ్లైట్ ఎక్కగలనని? ఎరా నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఇంత దూరం రాగలిగిన వాడిని ఇక్కడి నుంచి వెళ్ళడం నాకు తెలీదా? నేను నీకు ఆ రోజు చెప్పాను, 3వ రోజు నువ్వు గోతులో పడతావు అని. ఆ సస్పెన్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఓసారి నీ వాట్సాప్ చూసుకో. నీ అబ్బో నువ్వు మూసుకుపోరా. ఈ సెకండ్ వరకు నువ్వు విలన్వి, నేను హీరోని. ఇక నుంచి నువ్వు హీరోవి, నేను విలన్ రా. 6 నెలల తర్వాత నేను తిరిగి వచ్చేసరికి నా కోసం నువ్వు ఇక్కడ ఉండాలిరా. ఇదేరా తెలుగోడి మొగతనం, తెలుసుకో. ఏమంటావన్నా? ఈ కారణంతో నువ్వు నా గుంపుని నన్ను ఏమైనా చేసావనుకో, తర్వాత మాటలు కాదు పేల్చేస్తా. వీడిని వదిలిపెట్టి నువ్వు పని చూడరా శ్యామ్. ఇంకా నిలబడ్డావేం? పోరా. నీకు చేతనైంది చేసుకో, వెళ్ళు. నువ్వు హ్యాపీగా ఉండు. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్. నారా నా ఓకే అన్నా. బాయ్ బాయ్ నా వెళ్ళొస్తా. బాయ్ బ్రో. సేఫ్గా దింపాలి. ఓకే ఇవి నేనున్నానుగా. టాటా.